ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం జాతక కథల సిరీస్లో వరహాల మూట అనే కథ చెప్పుకుందాం. పూర్వకాలమందు బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక గొప్ప భూస్వామికి కుమారుడిగా జన్మించాడు. అతను పెరిగి పెద్దవాడయ్యేసరికి ఆ కుటుంబం ఐశ్వర్యంతో తులతూగుతూ ఉండేది. బోధిసత్వుడికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇలా ఉండగా కొంతకాలానికి ఆ తండ్రి కాలం చేశాడు. అందుచేత కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టుకు వద్దామని చెప్పి అన్నదమ్ములిద్దరూ వాళ్లకు చెందినటువంటి ఒక పల్లెటూరికి వెళ్ళారు. అక్కడ ధాన్యం వగైరా వసూలు ద్వారా వాళ్ళకి 1,000 వరహాల నగదు రైతుల వద్ద నుంచి లభ్యమైంది. ఈ నగదు చేతబట్టుకొని సోదరులిద్దరూ తిరిగి కాశీనగరానికి బయలుదేరారు. మధ్యదారిలో వారు ఒక నదిని దాటవలసి వచ్చింది. పడవవాడు రావడానికి ఇంకా వ్యవధి ఉండడం వల్ల వాళ్ళు తెచ్చుకున్న పలహారం మూట విప్పి తిని కొన్ని మంచినీళ్లు తాగారు. బోధిసత్వుడు తన భాగంలో కొంచెం మిగిల్చి అలవాటు చొప్పున మిగతాది నదిలోకి విసిరాడు. బోధిసత్వుడు విసిరిన పలహారాన్ని నదిలో ఉండే జలభూతం అందుకుంది. ఆ పలహారాన్ని అది సంతోషంతో ఆరగించగానే దానికి ఒక దివ్యమైన శక్తి కలిగింది. ఆ శక్తి వల్ల అది పలహారాన్ని గురించిన సంగతి సందర్భాలన్నీ తెలుసుకోగలిగింది. ఈ విధంగా తనకు మేలు చేసిన వారు ఎవరన్నది గుర్తించింది. ఇక బోధిసత్వుడు ఆకలి తీరడంతో అక్కడనే నది ఒడ్డున ఇసక మీద పైబట్ట పరుచుకొని పడుకున్నాడు. తమ్ముడిది దొంగగుణం. అన్న వద్ద ఉన్న 1,000 వరహాల సొమ్ముని ఎలాగైనా కాజేసి దాచుకోవాలని వాడికి బుద్ధి పుట్టింది. ఆ వెంటనే గొప్ప యుక్తి ఒకటి చేశాడు. సొమ్ము కట్టిన మూట వంటిదే సరిగ్గా మరి ఒక మూట రాళ్లతో నింపి తయారు చేశాడు. 2 మూటలు అన్నకు కనబడకుండా దాచాడు. తర్వాత పడవవాడు రాగానే బోధిసత్వుడు మేల్కొన్నాడు. అన్నదమ్ములిద్దరూ పడవ ఎక్కారు. పడవ సరిగ్గా నది మధ్యకు వచ్చింది. తను చేసిన యుక్తి ప్రకారం చిన్నవాడు మూటల్లో ఒకదానిని నదిలో జారవిడవ తెలిచాడు. చేసేది దొంగ పని కనుక వణికిపోతూ సరిగ్గా చూడకుండానే ఆ 2 మూటల్లో ఒకదాన్ని నదిలోకి జారవిడిచాడు. అలా జారవిడిచిన వెంటనే గంతులు వేస్తూ అయ్యో అయ్యో అన్నయ్య, వరహాల మూట నదిలో పడిపోయింది అని గోలగా అరిచాడు. ఈ మాటకి అన్న, పోనీలే తమ్ముడు, ఏం చేస్తాం, మన సొమ్ము కాదనుకో, అందుకనే పోయింది. దీనికోసమని నువ్వు విచారపడడం వల్ల లాభం ఏముంది అని చిన్నవాడిని సముదాయించాడు. బోధిసత్వుడు విసిన పలహారం ఆరగించింది గదా జలభూతం. దానికి ఆ వెంటనే అపూర్వమైన దివ్యశక్తి కూడా కలిగింది. అప్పటినుంచి అది బోధిసత్వుడికి ఏ విధంగా సహాయం చేసి తన రుణం తీర్చుకోగలనా అని ఆత్రంతో కనిపెట్టుకునే ఉంది. ఇప్పుడు మూట నీళ్లలో పడగానే అది వరహాల మూట అని జలభూతానికి తెలిసిపోయింది. తమ్ముడు తలపెట్టిన దుష్ట వ్యూహాన్ని కూడా అది గ్రహించింది. ఆ వెంటనే ఆ జలభూతం పెద్ద నోరుగల ఒక చేపను పంపించి ఆ మూటను మింగమన్నది. ఆ చేప ఆ విధంగానే మూటను మింగేసింది. మూట మింగినప్పటి నుంచి ఆ చేపను తను కనుగప్పి ఎక్కడికి తప్పించుకు పారిపోనివ్వకుండా జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ ఉంది జలభూతం. 1-2 రోజులకి బోధిసత్వుడు అతని తమ్ముడు కాశీనగరానికి తిరిగి వచ్చారు. బోధిసత్వుడు మాత్రం ధనం ఉన్న మూట నదిలో పడిపోవడాన్ని గురించిన సంగతే మర్చిపోయాడు. తమ్ముడిలాగా అతను ధనాశపరుడు కాదు. ఇంటికి చేరుకోగానే చిన్నవాడు అన్నను మోసగించాను కదా అనే సంతోషంతో తన వద్ద ఉన్న 2వ మూటని విప్పి చూశాడు ఆత్రంగా. తీరా చూస్తే ఏముంది, తన మూట కట్టిన రాళ్లే అవి. మరేమీ కానరాలేదు. తాను చేసిన పొరపాటు గ్రహించాడు. దాంతో గుండె పగిలినట్టే చిన్నవాడు అలానే విచారంతో కుంగిపోసాగాడు. అది కాలక్రమాన దీర్ఘవ్యాధిగా మారింది. మెల్లగా అతను మంచం కూడా పట్టాడు. పోతే ఒక రోజున జాలరి వాళ్ళు చేపల కోసం నదిలో వలలు వేశారు. జలభూతం తన శక్తి వల్ల మూటను మింగిన ఆ చేప వాళ్ళ వలలో పడేటట్టు చేసింది. బెస్తవాళ్ళు ఆ చేపను పట్టుకొని పట్టణానికి తీసుకుపోయారు. దీని ఖరీదెంత అంటూ అందరూ వాళ్ళని అడుగుతూ వచ్చారు. 1,000 వరహాలు, పైన 1 వరహ అని వాళ్ళు జవాబు చెప్పసాగారు. బెస్తవాళ్లను చూసి అందరూ, అబ్బా, ఈ మత్స్యం ఖరీదు 1,000 వరహాలట, అది చాలక పైన ఇంకో వరహా కూడా కావాలట,
ఏ కాలంలోనూ ఇంత కనీవినీ ఎరగమే ఇవంత అని గేలి చేయసాగారు. బెస్తవాళ్ళు ఆ చేపను తిన్నగా బోధిసత్వుని ఇంటికి వద్దకు వెళ్ళి దాన్ని అమ్మ చూపారు. ఖరీదెంత అని అడిగాడు బోధిసత్వుడు. మీకైతే ఒక్క వరహ అని వాళ్ళు బదులు చెప్పారు. అందరికీ ఎంత వెల చెబుతున్నారు అని అడిగాడు బోధిసత్వుడు ఆశ్చర్యపడి. మరెవ్వరికైనా 1000 వరహాలు, ఆ పైన 1 వరహ తీసుకుంటాం, కానీ మీకు మాత్రం 1 వరహానే అని చెప్పారు బెస్తవారు. వెంటనే బోధిసత్వుడు 1 వరహా చెల్లించి బెస్తల వద్ద నుంచి ఆ చేపను కొన్నాడు. తను భార్య కలిసి ఆ చేపను కోసేసరికి వారికి అంతులేని ఆశ్చర్యం కలిగింది. ఆ చేప పొట్టలో ఒక మూట ఉంది. అందులో సరిగ్గా 1000 వరహాలున్నాయి. చూడగా ఆ మూట తను కట్టినదే. అప్పుడు బోధిసత్వుడు భార్యతో జరిగిందంతా ఇలా చెప్పాడు. ఈ వరహాల మూట మనదే. నేను మన ఊరి రైతుల నుంచి డబ్బు వసూలు చేసి తెస్తున్నప్పుడు పొరపాటున నదిలో పడిపోయి ఉంటుంది. అది మింగిన చేప బెస్తలకు దొరికింది. బాగానే ఉంది. కానీ ఈ బెస్తలు సామాన్యులు కారు. దివ్యజ్ఞానం కలవాళ్ళరా కనబడుతున్నారు. ఏమంటే 1000 వరహాలు విలువగల ఈ మూట చేప పొట్టలో ఉన్నట్టు, అది నాదే అయినట్టు వారికి స్పష్టంగా తెలుసు. అందుకనే అందరికీ వాళ్ళు దాని వెల 1000 వరహాలు పైన 1 వరహ అని చెబుతూ వచ్చారు. నాకు మాత్రం 1 వరహానే అని చెప్పారు. పైన కోరే ఆ 1 వరహ వాళ్ళ శ్రమకు ఫలితం అన్నమాట. ఈ సొమ్ము నాది అని తెలియడం చేతనే నా సొమ్ము నాకు అందజేసి వాళ్ళ కూలి డబ్బులు వాళ్ళు పట్టుకుపోయారు. వాళ్ళు చేసిన పని ఎంత యుక్తియుక్తంగా ఉన్నది. కానీ చేపను బేరం చేసిన జనసామాన్యానికి ఈ అంతరార్థం అంతా ఏం తెలుసు? అందుకనే వాళ్ళు పికటంగా నవ్వేసి వెళ్ళిపోయారు అని చెప్పి, ఇంతటి గొప్ప శక్తి బెస్తవాళ్లకు ఎలా అలవడిందా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆలోచిస్తూ ఉన్న బోధిసత్వుడికి వినపడేలా ఒక దివ్యవాణి ఇలా పలికింది. మహానుభావ, నేను నదిలో నివసించే జలభూతాన్ని. ఆనాడు ఊరి నుంచి వస్తూ నదిగట్టు మీద నీవు పలహారం చేయగా మిగిలిన దానిని భూతతృప్తి కోసం గంగలో పడేశావు. జ్ఞాపకం ఉందా? ఆ ప్రసాదం ఆరగించగానే నాకు అపూర్వమైన దివ్యశక్తి కలిగింది. దానివల్లనే నీ చరిత్ర అంతా ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతున్నాను. నీటిలో పడిన నీ వరహాల మూటను చేపచేత మింగించింది నేనే. బెస్తలను ప్రోత్సహించి ఆ చేపను నీ వద్దకు పంపింది నేనే. నీవు నాకు ప్రసాదం పెట్టినందుకు ఫలితంగా నీ సొమ్ము మూటని జాగ్రత్తగా పెట్టి నీకు అప్పగించి నా రుణం తీర్చుకోగలిగాను. ఈ సొమ్ము మొత్తం నువ్వు తీసుకో. అయితే నీకు ఇంకో రహస్యం చెప్తాను. దీనిలో 1 పైసా కూడా నీ తమ్ముడికి ఇవ్వద్దు అని హెచ్చరిస్తూ తమ్ముడు చేసిన ద్రోహము, దొంగతనము అంతా వెల్లడించింది జలభూతం. జలభూతం చేసిన ఉపకారానికి చెప్పిన హితవుకు బోధిసత్వుడు చాలా మెచ్చుకున్నాడు. అయితే తన తమ్ముడి విషయంలో మాత్రం దాని మాట పాటించలేదు. తమ్ముడు దొంగ అని తెలిసినప్పటికీ ఆ సంగతిని మనసుకు పట్టించుకోలేదు. అంతేకాదు, సోదర న్యాయాన్ని అనుసరించి చిన్నవాడు తన సొమ్ములో సగం అనగా 500 వరహాలు ఇచ్చి బోధిసత్వుడు తన సోదర ప్రేమను వ్యక్తపరిచాడు. అన్న చూపించిన ఈ ప్రేమకి చిన్నవాడు కూడా కరిగిపోయి అన్న మీద అపరిమితమైన భక్తి, ప్రేమ పెంచుకున్నాడు. అప్పటినుంచి అతను అన్నకి ఎప్పుడూ ద్రోహం చేయాలనుకోలేదు. ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.